రేయ్, ఏందిరా ఇది? మనమేనా ఇలా చేసింది? అసలు దీనంటే కారణం ఏంట్రా? మృగం, మనలో ఉండే ప్రాంతీయత అనే మృగం. దానివల్లే మనం ఇలా ప్రవర్తించాం. అవునరా, ఆ మృగం వల్లే నిన్న రాత్రి తప్పతాగి మృగాల్లా కొట్టుకున్నాం రా. ఛే, లేదురా, లేదు. ప్రాంతీయ భావం ఉండాలే కానీ అది ఎదుటివాడిని తిట్టేలా కొట్టేలా ఉండకూడదు. ఇలా జరిగిందంటే దీనంటే కారణం ఈ స్వార్థ రాజకీయాలేరా. అవునరా, ఎస్ రా, యువర్ రైట్, యువర్ రైట్. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం, రాజకీయ మనుగడ కోసం ఎప్పుడూ ఏదో ఒక సమస్యను ఎత్తి చూపడం, ఆ సమస్య పరిష్కారాన్ని పక్కన పెట్టి ప్రజలను భయాందోళనకు గురి చేయడం. దీనివల్ల సామాన్య జనానికి ఒరిగేదేం లేదు, రాజకీయ నాయకుల జేబులు నిండడం తప్ప. అవునరా, వాళ్ళే కనుక సక్రమంగా పనిచేసి ఉంటే, అభివృద్ధి అంతటా జరిగే ఉంటే ఈరోజు ఓ వైపు ఎక్కువ మరోవైపు తక్కువ అనే ఇష్యూ వచ్చి ఉండేదే కాదురా. అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉండేవి కావురా, ఉండేవి కావు. ఈ స్వార్థ రాజకీయాల వల్లే మన ముగ్గురం గొడవపడ్డాం. ఎంతో క్లోజ్గా ఉండే మన ముగ్గురం గొడవపడితేనే పరిస్థితి ఇలా ఉందంటే, రేపు 3 ప్రాంతాల ప్రజలు వాళ్ళు కానీ గొడవపడితే అమ్మో, వద్దురా, వద్దు. అది ఊహించుకోవడానికే చాలా భయం వేస్తుంది. వద్దు, వద్దురా. ఈ స్వార్థ రాజకీయాలు, ప్రాంతీయతా భావాలు, బంధులు, రాస్తారోకోలు మనకొద్దురా. దీనివల్ల మన అభివృద్ధి ఆగిపోతుంది, ధరలు ఛార్జీలు పెరిగిపోతున్నాయి, ఎస్, సెక్యూరిటీ ప్రాబ్లం ఏర్పడుతుంది. ఇదే అదనుగా భావించి టెర్రరిస్టులు అటాక్ చేస్తే, ఒకవేళ అదే కనుక జరిగితే మన రాష్ట్రం ముక్కలవడం కాదురా, సర్వనాశనం అయిపోతుంది. రై, ఇప్పటి వరకు సామాన్య ప్రజల్ని రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం బలి చేశారా? ఏ ఒక్క రాజకీయ నాయకుడు ప్రజల కోసం, సమాజం కోసం బలయ్యారా? లేదు, లేదురా. ఈ సమాజాన్ని మనమే మార్చాలరా. ఏదో ఒకటి చేయాలరా, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఎస్, హీజ్ రైట్, హీజ్ రైట్. సమాజంలో మార్పు రావాలంటే ముందు మనం మారాలి. ఆ తర్వాత సమాజం మారుతుంది, మారి తీరుతుంది, మారి తీరుతుంది. యా, ఎస్, మారాలంటే లోకం మారాలి. మనం ఎస్, ఎస్, మారాలి మనం. అవునరా, ఆ మార్పు కోసం మనం ఈ రోజు నుంచే ప్రయత్నిద్దాం. స్వార్థ రాజకీయ నాయకులు ప్రాంతీయత అనే మత్తుని ప్రజల్లో నింపి రాష్ట్రాన్ని రావణకాష్టంగా చేస్తున్నారు. ప్రాంతీయత అభిమానం అనే మత్తులో మన రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నాం. ఇప్పటి వరకు స్వార్థ రాజకీయాలకు బలైన సామాన్యులున్నారు, కానీ ప్రజల కోసం బలైన రాజకీయ నాయకులు లేరనే ఒకే ఒక్క నిజాన్ని గ్రహించి మనం ఆ మత్తును వదిలి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగాలని ఆశిస్తూ ఈ నా చిన్న ప్రయత్నమే మారాలంటే లోకం, మారాలి మనం.